జాగ్రత్తగా మనము చరిత్రను, కాలాన్ని, రాజులను అన్నీ చూసుకుంటూ వాక్యానుసారంగా మనం పోవాల్సి వస్తుంది, ముందుకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. యూదులు బబులోను చెరకి ఎన్నిసార్లు వెళ్ళారంటే నెబుకద్నెజరు కాలంలో 3 సార్లు వెళ్ళారు వాళ్ళు. చెప్పండి, ఎన్నిసార్లు వెళ్ళారు? 3 దఫాలుగా అంటారు, లేదా 3 సార్లు వెళ్ళారు. అక్కడున్న ప్రజల్ని కొంచెం కొంచెంగా 3 సార్లు తీసుకెళ్ళారు. 3 సార్లు. ఇప్పుడు మన బైక్ ఉందనుకోండి, బైపాస్లోకి వదిలేయాలి, లేదా బస్ స్టాండ్లోకి వదిలేయాలా? ఇంతమందిని ఒకేసారి తీసుకుపోతామైతే కనీసం అంటే 3 సార్లు తిరగాల అనమ్మా. పోయి అక్కడ ఒక ఇద్దరిని వదిలేసి మళ్ళా వచ్చి మళ్ళీ ఒక ఇద్దరిని తీసుకుపోయి వదిలేసి మళ్ళా అదే రకంగా బబులోను సామ్రాజ్యపు రాజు నెబుకద్నెజరు తన సైన్యముతో యెరూషలేములో ఉన్న జనాభా చాలా ఎక్కువ గనక, వేలాది లక్షలాది మంది కనుక వాళ్ళని చెరగొనబడానికి, వాళ్ళ దేశాన్ని నాశనం చేయడానికి 3 సార్లు దండయాత్ర చేశాడు. దాని మీద 3 సార్లు. అది మనం బైబిల్ ద్వారానే ఇప్పుడు నేర్చుకుందాం చాలా జాగ్రత్తగా. ఈ చరిత్ర అంతా కూడా మీరు నేర్చుకోబోతున్నారు ఇప్పుడు. సరే, మొదటిసారి ఎప్పుడు దాడి చేశాడో, ఎవరున్న ఏ రాజు కాలంలో దాడి చేశాడో, ఏ రాజు కాలంలో మనం చూడబోతున్నాం. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఫస్ట్ 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఫస్ట్ జాగ్రత్తగా రాసుకోండి చరిత్ర. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పోయినప్పుడు చెప్పడానికి కానీ, లేదా ఇంకొకరిని అడిగి వాళ్ళని మీరు ప్రోత్సాహపరిచి మీరు నేర్పించడానికి కానీ, మీరు నేర్చుకోవడానికి కానీ పనికి వస్తుంది. తీయండి, 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 36వ వచనం అండి. ఎవరైనా చదవచ్చు. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములేలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదయా కుమార్తెయగు జెబూదా. ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి. ఎందుకు చెరలోకి దేవుడు తీసుకెళ్ళాడు వాళ్ళని? ఆన్సర్ చూడండి, చెడ నడత. మీరు కూడా, మనం కూడా చెడు నడత నడిచామనుకో దేవుడు మనల్ని కూడా మొత్తుతాడు. ఏం చేస్తాడు? దేవుడు మనల్ని మొత్తుతాడు. ఏదో రకంగా ఖచ్చితంగా ఆయన కొడతాడు. ఇప్పుడు యూదులు మాట వినకపోవడం వల్ల చెడు నడత వలన ఏమయ్యారు అంటే చెరలోనికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 24వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. 24వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు. చూసారా, ఏ దినాల్లో వచ్చాడు? ఏ రాజు పరిపాలన కాలంలో వచ్చాడు? ఇది మీరు గమనించాలి. యెహోయాకీము మొదటిసారి. యెహోయాకీము పరిపాలన చేసే కాలములో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి కంటిన్యూ. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ళు సేవ చేసిన తర్వాత నెబుకద్నెజరు మీదే తిరుగుబాటు చేశాడు. దేవుడు అతని మీదికిని అంటే యెహోయాకీము మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున అది యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీల సైనికులను, సిరియానులను సైన్యములను, మోయాబీల సైన్యములను, అమ్మోనీల సైన్యములను. ఎవరు రప్పించారమ్మా? ఎవరు రప్పించారు? ఈ కష్టం వచ్చింది నాకు, ఈ బాధలు వచ్చాయి, ఈ రోగం వచ్చాయి అంటున్నామా? దేవుడే రప్పిస్తాడు మన మీదకి. ఎవరు రప్పిస్తారు? కష్టాలు, సమస్యలు అన్నిటి కూడా మనము చేసే పాపాన్ని బట్టి మనకు ఫలితం. అది ఎందుకు వస్తాయి అలాంటివంటే మనము చేసే పాపాన్ని బట్టి మన మీదకి వచ్చే ఫలాలు. ఇప్పుడు యూదులు
యెహోయాకీము రాజుగా పరిపాలన చేస్తున్న సమయంలో దేవుని మాట వినక, ప్రవక్తలు చెప్పిన మాట వినక, దేవుని మీద ఎదురు తిరిగితే దేవుడు ఊరికే ఉంటాడా? ఊరికే ఉండడు గనక వెంటనే ఈ యెహోయాకీము పరిపాలన చేస్తున్న కాలములో నెబుకద్నెజర్ అనే రాజును తీసుకొచ్చాడు. ఇది మీకు అందరికీ కూడా రేపు ప్రకటన గ్రంథంలో ఉపయోగపడుతుంది. ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు ఇవన్నిటినీ మీరు మైండ్లో పెట్టుకొని ఉంటే, లేదా నోట్స్లో పెట్టుకొని ఉంటే, మీ హృదయంలో పెట్టుకొని ఉంటే, ప్రకటన గ్రంథము వినాలి అనుకున్న వారికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. మొదటిసారిగా నెబుకద్నెజర్ రాజు అంటే ఒక రాజ్యము మరొక రాజ్యం మీదకి ఏమవుతా ఉంది? దండయాత్ర చేస్తూ ఉంది, లేదా ఆ రాజ్యమును ఎత్తుకొని పోవడానికి వస్తూ ఉంది. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, తన పిల్లలైనా తన వారు కాకపోయినా ఎవరైనా పాపం చేస్తే, కీడు చేస్తే, ఒక రాజ్యము చేత మరొక రాజ్యాన్ని ఏం చేస్తాడు? పెరికేస్తాడు, లేదా లేపేస్తాడు, లేదా నాశనం చేసేస్తాడు. అది ఆయన యొక్క విధానం. వెరీ గుడ్, ముందుకు పోదాం. ఇది ఇంకా చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం. వేగంగా తీసిన వాళ్ళు వేగంగా చెప్పాలి. చాలా విషయాలు ఉన్నాయి మీతో చెప్పేవి. నేను ఎట్టి పరిస్థితులు 9 ఆ టైంలో ఆపేస్తా. 36వ అధ్యాయము 4వ వచనం చదవండి. అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను 390వ పేజీ తీశారు కదండి. ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేం మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అని పేరు పెట్టెను అని రాయబడింది చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇతనికి మరొక పేరు ఉందండి. ఏం పేరు? అది 2వ రాజుల గ్రంథంలో మీరు చూసినప్పుడు 24వ అధ్యాయం 1వ వచనంలో ఏమైనా కనబడిందా? చూసారా బైబిల్ ఎలా చదవాలో? ఇతనికి మరొక పేరు ఉంది. ఏం పేరు చెప్పండి? ఎల్యాకీము. కరెక్టేనా? ఎల్యాకీము ఇతని పేరే. 2 పేర్లు ఉన్నాయి ఇతనికి. అంటే ఒక దగ్గరే మనం చూస్తే మనకు సంపూర్ణంగా అర్థం కాదు అనేది మీకు బైబిల్ నేను ఇలా చదివేది కూడా నేర్పిస్తున్నాను. అలాగే రైట్. ఇంకా ముందుకు పోదాం. అందులోనే 2వ దినవృత్తాంతములు 36 5వ వచనం. 36 5వ వచనం చదవండి. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 11 సంవత్సరాలు ఏలాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనమున్నత చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజర్ వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై యెహోయాకీమును బంధించి తీసుకుని వెళ్ళిపోయాడంటే రాజును. ఒక రాజు మరొక రాజును ఏం చేశాడు? బంధించి. అతని పేరు ఏం పేరు? యెహోయాకీము, ఎల్యాకీము. 2 పేర్లు ఆయనవే. 2 పేర్లు ఆయనకు. కనుక బబులోను సామ్రాజ్యపు రాజు వచ్చి వీళ్ళ మీద పడి వీళ్ళని ఎత్తుకొని పోయాడు. ఎప్పుడు? ఇప్పుడు కాలం BC 606. యెహోయాకీము, ఎల్యాకీము అనబడే అతన్ని బబులోను చెరకు ఇతనితో పాటు చాలామందిని, రాజకుమారుల్ని, ఉన్నతమైన వారిని తీసుకెళ్ళిపోయారు. ఆ సమయంలోనే దానియేలు గారు వెళ్ళారు. షద్రక్ మెషక్ అబేద్నెగో గారు వెళ్ళారు. ఇప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పుడు చదవండి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయంలోనే రాజకుమారులు, రాజసంతానము యూదా రాజయగు, చూసారా ఉందా మాట? యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున. అది సరిపోయిందా? అంటే ఈ విషయాలు రాజుల గ్రంథంలో రాయబడ్డాయి, ఈ విషయాలు దానియేలు గ్రంథంలోనూ రాయబడ్డాయి, ఈ విషయాలు దినవృత్తాంతంలో కూడా రాయబడ్డాయి. చూడండి, మనం అన్నింటినీ కూడా సర్వే చూసుకుంటూ వస్తున్నాం. రైట్. ఎప్పుడు వెళ్ళారు మొదటిసారి బబులోను చెరకు అంటే? BC 606లో నెబుకద్నెజర్ రాజు వచ్చి యెహోయాకీమును తనతో పాటు రాజుల పిల్లలను
అనేకులను అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళ దేశంలో చెరసాల్లో వేశాడు, తీసుకెళ్ళిపోయాడు. రైట్. ఇకపోతే రెండవసారి బబులోను సామ్రాజ్యంలోనికి వెళ్ళడం మనం చూద్దాం ఇప్పుడు. అదే 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 9-10 వచనాలు చదవండమ్మా. ఇక్కడ నుంచి 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోయాకీను, చూసావా, ఇందాక చదివినప్పుడు తప్పు చదివావు, యెహోయాకీము అనేసావు కదా. సర్లే పర్లేదులే, ఏమవుతుంది, ఆ కన్ఫ్యూజ్ అవుతావు అని నాకు తెలుసు. ఎందుకంటే నూకి కొంచెమే ఉంది, అక్కడ ఏం లేదు తేడా. అందుకే యెహోయాకీను చదవండి. ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై ఇంతకుముందు ఎవరు ఫస్ట్లో పోయింది? 606లో యెహోయాకీము. రెండోసారి పోయింది ఎవరు? ఈయన కీను, ఈయన ను, ఆయన ము, ఆయన ము, ఈయన ను, ఈయన కొడుకే. ఈయన ఎవరు కాదు, కుమారుడు. యెహోయాకీము 606లో తనతో పాటు కొంతమందిని తీసుకొని, కొన్ని వందలాది మందిని తీసుకొని వెళ్ళిపోయాడు చెరలోకి రాజు నెబుకద్నెజరు. ఇప్పుడు నెక్స్ట్ అతని కుమారుడు యెహోయాకీను కూడా మరలా నెబుకద్నెజరు రాజు వచ్చి మరలా తనతో పాటు చెరలోకి తీసుకెళ్తున్నాడు. చూడండి, చదవండి అన్నమాట 10వ వచనం. ఏనాటికి 1 ఇయర్కే రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి, నువ్వు రానాయన మీ నాయన దగ్గరికి అనేసాడు. ఇంకా మీ నాయన దగ్గరికి నువ్వు కూడా రా, చిప్పకూడదు తిందామని చెప్పేసి యెహోయాకీనును కూడా ఎత్తుకొని, తనతో పాటు కొంతమంది ప్రజలను ఎత్తుకొని, అక్కడున్న కొన్ని బంగారు సామాన్లు, పరికరాలు అన్నీ ఎత్తుకొని మరొకసారి కొంతమందిని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇది రెండవసారి. ఇదే మాట 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము చదవండమ్మా. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 14 ఏళ్ల వాడి యెరూషలేములో 3 నెలలు, అంతే 3 నెలలు, 3 నెలలు ఏలాడు అంతే. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమారుడగు నెహుస్తా అతని తల్లి, అతడు తన తండ్రి చేసినది అంతటి ప్రకారము వాళ్ళ నాన్న ఎలా నడిచాడో దేవుని దృష్టికి సేమ్ అతనే అలాగే ఇతను నడిచాడు. మరి నెబుకద్నెజరు రాజు వచ్చి ఇతను కూడా ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అర్థమైందండి? వెరీ గుడ్. ఇక్కడ ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏ కాలములో ఎవరెవరు పోయారో అనేది మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం చదవండి తొందరగా. 1వ వచనం చదవండి తొందరగా. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున. యెహెజ్కేలు ఎక్కడున్నాడు? ఆల్రెడీ చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేనిని గురించి దర్శనము నాకు కలిగిన. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము అని రాయబడి చూడండి. అంటే యెహోయాకీను కాలములో యెహెజ్కేలు గారు కూడా లోపలికి వెళ్ళారు. ఇది BC 597. యెహోయాకీము వాళ్ళ నాన్నగారు ముందు పోతాడు 606లో. ఆయనతో పాటు కొంతమంది రాజులు, రాజు సంబంధీయులందరూ పోయారు, ఎత్తుకుని పోయాడు చెరలోకి, నెబుకద్నెజరు బబులోను చెరలోకి. రెండవసారి తన కుమారుడు యెహోయాకీను కాలంలో యాజకులను, లేవీలను, యెహెజ్కేలును అలాంటి వారిని ఎత్తుకొని పోయారు. దానియేలు గ్రంథము ఒకదానికి మనకు ప్రూఫ్ చూపిస్తుంది. యెహోయాకీముకు నేను యెహోయాకీం కాలంలో వచ్చాడని.
యెహెజ్కేలు గ్రంథం చెప్తుంది నేను యెహోయాకీను కాలంలో వచ్చానని. ఒక గ్రంథం ఒకదానికి ప్రూఫ్ ఇస్తూ ఉంది. ఇకపోతే రైట్, మరి ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం, తొందరగా. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమనగా, అదిగో యెహోయాకీము కుమారుడు ఎవరు? ఆయన పేరేం పేరు? కొన్య అంటండి. పేరేం పేరు? కొన్య. అంటే కొన్య అతని పేరు. ఇంకా 28వ వచనం కూడా చదవండి అందులోనే. కొన్య అని రాయడం చూడండి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం చదవండి తొందరగా. ఎవరు తొందర తీస్తారో వాళ్ళు చదివేసండి. ఇంకా 37:1. యోషియా కుమారుడు సిద్కియా, యెహోయాకు కుమారుడైన కొన్య అన్నాడు చూడండి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఆయన పేరు ఇంకొక పేరు ఉంది. ఏం పేరు అది? కొన్య. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఎవరు ఫాస్ట్ చదువుతారో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఇటువైపును ఫాస్ట్గా తీయడం లేదు. యూదులు బబులోనుకు కొనబడిన తర్వాత యొకన్య అన్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు అంటే కొన్య అనేదానికంటే ఆయన పేరు యొకన్య. ఇతనికి కూడా ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? యొకన్య లేదా కొన్య లేదా యెహోయాకీను. రైట్. రెండవసారి రెండవ రాజు కూడా వెళ్ళిపోయాడు లోపలికి. యెహోయాకీము వెళ్ళిపోయాడు, యెహోయాకీను వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అంటే అప్పటికే యెరూషలేము అనే పట్టణము సగం ఖాళీ అయిపోయింది. ఇంకా పేదలు, కుంటివారు, పని చేసుకునే వాళ్ళు, అమ్మటివారు, ఏమంటారు హ్యాండిక్యాప్ట్స్, పూర్తిగా ఏమి లేని వారు ఉంటారు చూడు, అట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ. ఒక 50% ధనికుల్ని, రాజుల్ని, లేవీల్ని, మంచి మంచి వాళ్ళు అందరినీ ఎత్తుకుపోయారు. ఇక 50% ఉంది. ఇప్పుడు చూడండి, రాజులు 2వ గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. 25వ అధ్యాయము 1వ వచనం, 2వ రాజుల గ్రంథం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసం 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతా యెరూషలేము మీదికి వచ్చి బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతాను యెరూషలేము మీదికి వచ్చి దాని ఎదురుగా దాని చుట్టూ ఏం చేశారు? ముట్టడి దిబ్బలు కట్టిరి. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలనారందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడి వేయ చుండగా. 7వ వచనం. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి. మూడోసారి ఎవరు? నంబర్ 3 ఎవరండి? సిద్కియా. ఇతనికి మరొక పేరు కూడా ఉంది. సిద్కియా. మూడవసారి ఎవరిని ఎత్తుకుపోయారు? సిద్కియా అని ఆయన్ని తీసుకుపోయినట్లుగా మనకు బైబిల్ తెలియజేస్తుంది. అతని మరొక పేరు 24వ అధ్యాయం 17వ వచనం చదవండి పైన, 2వ రాజుల గ్రంథంలోనే ఇటువైపు నుంచి చరణ్ 17. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియాను మారు పేరు పెట్టారు. మత్తన్యా. ఏం పేరు? ఇతని పేరు మరొక పేరు ఏం పేరు చెప్పండి? మత్తన్యా. ఏ కాలంలో పోయారు వీళ్ళు లోపలికి అంటే మొత్తం ఇంకా ఖాళీ అయిపోయిందండి. యెరూషలేము మొత్తం ఖాళీ.
586. ఈ రకంగా బబులోను సామ్రాజ్యపు రాజు వచ్చి యెరూషలేమును మొత్తాన్ని లక్షలాది మంది యూదులని ఎత్తుకొని వెళ్ళిపోయాడు 3 సార్లు. ఇది చరిత్ర. ఇది బైబిల్ దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సిన అవుట్లైన్. 1 యెహోయాకీము అనే రాజు, 2 యెహోయాకీను అనే రాజు, 3 సిద్కియా అనే రాజు. ఈ పేర్లేం అవసరం లేదండి, ఇవి వద్దు మనకి, ఇవి చాలు. అవి నిక్ నేమ్స్. యెహోయాకీము అనే రాజు, యెహోయాకీను అనే రాజు, సిద్కియా రాజు. ఒక్కొక్క రాజు కాలంలో ఒక్కొక్క సంవత్సరం చూడండి పైన 606, 597, 586. ఈ రకంగా మొత్తం యెరూషలేములో ఉన్న జనాభానంతటిని కూడా యెరూషలేం ప్రాకారాలను పడగొట్టాడు, ఇండ్లు పడగొట్టాడు, దేవాలయం పడగొట్టాడు, బంగారు ఎత్తుకొని పోయాడు, ఆభరణాలు ఎత్తుకొని పోయాడు. మొత్తం అందరినీ మొత్తం బానిసలుగా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి బానిసలుగా పెట్టుకున్నాడు వాళ్ళ దగ్గర. కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలంతే. యూదులు బానిసలు. నిర్గమకాండములో మోషే కాలములో ఐగుప్తీయులకు ఏ రకంగా బానిసలుగా ఉండిరో అలాగా బానిసలు అయిపోయారు. మళ్ళా అక్కడ బానిసత్వం నుంచి విడిపించినట్లుగానే మరలా ఇక్కడ బానిసలుగా అయిపోయారు. పై అంటే చెడుతనం చేయగానే తిరిగి మరలా దేవుడు ఎవరికొవరికి అప్పగిస్తున్నాడు. ఇది మనము చూసాము. దీన్ని 3వసారి వెళ్ళిన దాన్ని కాలములో ఇర్మియా గారు ఉన్నారు. ఎవరున్నారు? ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం చదువుదాం. 1వ అధ్యాయం. మొదటి దానికి దానియేలు గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తుంది యెహోయాకీముకు. 2వ దానికి మనకు యెహెజ్కేలు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది యెహోయాకీనుకు. ఇప్పుడు సిద్కియా విషయంలో ఇర్మియా గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అంటే ఇర్మియా గ్రంథం ఆ కాలంలో ఆయన లైవ్లో చూశాడు, ఇవన్నీ కల్లారో చూశాడు ఈయన. ఇవన్నీ చూడండి. 3వ వచనం. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను, అతని ఏలుబడి 11వ సంవత్సరము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెర తీసుకొని పోవుడు బడు వరకును. అది చూసారా? యెహోయాకీము కాలములో ఇర్మియా ఉన్నారు. ప్రత్యక్షంగా చూశాడు 606లో ఆ చెరలోకి వెళ్ళేటప్పుడు ఇర్మియా చూశాడు దాన్ని. యెహోయాకీను కాలంలో కూడా ఉన్నాడు, ప్రత్యక్షంగా చూశాడు 2వసారి చెరబోతూ ఉంటే. ఇప్పుడు 3వసారి సిద్కియా కాలంలో కూడా అందరినీ ఎత్తుకొని పోతున్నారు, అది కూడా చూశాడు. కానీ ఈ 3 కాలాల్లో ఉంటూనే చెప్పండి ఆయన ఏం చెప్పాడు తెలుసా? బబులోను రాజు వస్తాడు, మిమ్మల్ని ఎత్తుకొని పోతాడు, బబులోను రాజు వస్తాడు, మిమ్మల్ని ఎత్తుకొని పోతాడు, మారండి 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 అని వాళ్ళకి దరిదాపులుగా 23 సంవత్సరాలు ప్రకటిస్తాడండి. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలండి. యెహోయాకీము కాలంలో కూడా ఇర్మియా ఉన్నాడు, యెహోయాకీను కాలంలో కూడా ఇర్మియా ఉన్నాడు, సిద్కియా కాలంలో కూడా ఇర్మియా ఉన్నాడు. ఎందుకంటే ఈ 3 రాజులు యూదులు, ఇర్మియా కూడా వీళ్ళ ప్రవక్త. ఇర్మియా ఎవరు? వాళ్ళ మీదకి వాళ్ళ దగ్గరికి పంపించిన ప్రవక్త ఆయన, దేవుని సేవకుడు. ఈ సేవకుడు ఏం చెప్తున్నాడు అంటే దేవుడి చిత్తానుసారంగా 1వ అధ్యాయం నుంచి మీరు చివరి అధ్యాయం వరకు చూసుకోండి, 52 అధ్యాయాలు ఉంటాయి. ఇదే చెప్తూనే ఉంటాడు, ఇంకా ఇదే చెప్తూనే ఉంటాడు. యెహోయాకీము మారు మారు వస్తారు ఎత్తుకొని పోతారు అని చెప్తే ఆ యెహోయాకీము ఈనుడు వస్తారు ఎత్తుకొని పోతారు 606లో. ఈయన కల్లారో చూస్తాడు. తర్వాత మీ నాయన పోయాడు, నువ్వు కూడా మారకపోతే నిన్ను నీ ప్రజలను ఎత్తుకోపోతారు జాగ్రత్త అని చెప్తే వీడు కూడా మారడు, వాళ్ళ నాన్న మాదిరే ఉంటాడు. వస్తారు ఎత్తుకొని పోతారు, కల్లారా చూస్తాడు అది. తర్వాత సిద్కియా చెప్తాడు, మారు నువ్వు కూడా మారు, వాళ్ళ మధ్యలో ఉండొద్దు, నీ జీవితం కూడా మార్చుకో అంటే నువ్వెవరో చెప్పడానికి నాకు అని చెప్పేసి ఇతను కూడా ఇష్టమనిషులు ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత వచ్చే 586లో సిద్కియాను కూడా ఎత్తుకొని తన 2 పిల్లల్ని అందరూ చూస్తుండగా చంపి ఇతని 2 కండ్లలోకి వేడి ఇత్తడి కడ్డీలు బాగా వేడి చేసి గుచ్చేస్తే సంసోనికి గుచ్చినట్టుగా 2 కళ్ళు గుడ్లు అట్లే లోపలే పగిలిపోతాయి.
అంటే 2 కళ్ళు పోగొట్టుకొని సంఖ్యలతో చెరసాలకు వెళ్తాడు. అంటే ఇర్మియా చెప్పకపోవడం వల్ల, ఇర్మియా చెప్పితే వినకపోవడం వల్ల వీళ్ళకి ఆ జనాభాకి మొత్తానికి కూడా చెర వచ్చింది. కానీ ఇర్మియా గారిని మాత్రం చెరలోకి తీసుకుపోరు. ఈ 3 కాలాల్లో లైవ్లో చూస్తాడు ఈయన, లైవ్లో చూస్తాడు. మీరు ఇర్మియా గ్రంథాన్ని చదివితే ఈ 3 కనిపిస్తాయి. ఈ లైవ్లో కల్లారో చూసిన ఈయన ఈ సిద్కియా కాలంలో కూడా అందరూ వెళ్ళినా కూడా ఈ ఇర్మియాను మాత్రం వదిలేస్తారు వాళ్ళు. ఎవరు? నెబుకద్నెజర్ యొక్క సేనాధిపతి. ఎందుకు వదిలేస్తాడంటే, నీవే కదా బబులోను రాజుకు దేవుడు తోడే ఉన్నాడు, బబులోను రాజు చక్రవర్తి అవుతాడు, ఆయన వెనకాల యెహోవా దేవుడు ఉన్నాడని, ఆయనకు యూదులు చెరకు వచ్చేటట్టుగా చేస్తాడని, యూదులందరూ కూడా చెరకు వెళ్తారని, నువ్వే కదా మా పక్షాన మంచిగా ప్రకటించావు, వాళ్ళ పక్షాన నువ్వు చెడుగా ప్రకటించింది నువ్వే కదా, కనుక నిన్ను మేము వదిలేస్తాం. ఎందుకంటే దేవుడు అనుమతించాడు మాకి నిన్ను వదిలేయమని. కాబట్టి నిన్ను వదిలేస్తాం. నువ్వు ఎక్కడికి పోతావు చెప్పు, బబులోనుకు మాతో పాటు వస్తావా, నీకు మంచి స్థానం ఇస్తాం, లేదా నువ్వు ఎక్కడికి పోతావో చెప్పు, నువ్వు వెళ్ళిన తర్వాతే వీళ్ళకి హత్య చేస్తాం. ఎట్లుంటుందంటే, సొదొమ గొమొర్రా మీదకి అగ్ని కురిపిస్తాము, నువ్వు బయటికి వెళ్ళాలా లోతు అన్నట్లుంటుంది. ఇక్కడ వీళ్ళ మీదకి మేము అగ్ని కురిపిస్తాం, అంటే ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం, దయచేసి నువ్వు వెళ్తే మేము పట్టణాన్ని నాశనం చేస్తాం అని చెప్తే, అప్పుడు ఆయన ఏమంటాడంటే ఇర్మియా, సరే మీ చిత్తానుసారంగా నేను ఐగుప్తుకు వెళ్తానంటాడు. ఎక్కడికి వెళ్తాడు? ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుకి వెళ్ళి సురక్షితంగా ఐగుప్తులో ఉంటాడు ఆయన. కానీ వీళ్ళందరూ కూడా ఏమైపోతారు? ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం, ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, ఇది అవసరం. నాకు తెలిసింది ప్రతిదీ కూడా చెప్పడం నా బాధ్యత. అది ఒక మాట రాయబడింది చూసారా, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చివరిలో మాట రాయబడింది, సిద్కియా చెర గొనబడే వరకు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమగుచుండెను. ఎప్పుడైతే అతను చెరలోకి వెళ్ళిపోయాడో, యెరూషలేము మొత్తం నాశనం అయిపోయిందో, పట్టబడిందో, ఇంకా వాక్కు, ఇది మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఇర్మియా ఎవరికి సూచనగా ఉన్నాడో తెలుసా? ఇర్మియా యెరూషలేము పడిపోయేదాకా ఇర్మియా ఎవరికి సూచనగా ఉన్నాడో తెలుసా? యోహానుకు. ఏ యోహానుకు? ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు. ఇక్కడ యెరూషలేము పడిపోయింది ఒకసారి, ఇంక తర్వాత యెరూషలేము పడిపోయింది ఇక్కడే. ఇది క్రీస్తు శకం 70, ఇది బీసీ 586. సేమ్ రెండవసారి రిపీట్ అయింది ఇక్కడే. ఇంకా మనం వింటున్నారా? ఇర్మియా కాలంలో ఇర్మియాకు యెరూషలేము అంటే సిద్కియా రాజు కాలంలో యెరూషలేము మొత్తం నాశనం అయిపోయింది, ప్రాకారాలన్నీ పడగొట్టారు. ప్రాకారాలు పడగొడితేనే కదా తర్వాత ప్రాకారాలు కట్టింది ఎవరు చెప్పండి? 52 రోజుల్లో. మీరు చెప్పాలా? 52 రోజుల్లో ప్రాకారాలు కట్టింది ఎవరు? సరే వదిలేయండి. 52 రోజుల్లో మందిరాన్ని కట్టాడు ఒక ఆయన, చెప్పండి. హైదరాబాద్లో 52 రోజుల్లో మందిరాన్ని కట్టాడు ఒక ఆయన, ఎవరు చెప్పండి? ఆయనన్నా తెలుసా? పెద్ద సేవకుడు ఆయన. అది కూడా తెలుదమ్మా, సతీష్ కుమార్. సతీష్ కుమార్ తెలుసు కదా, గుంతకల్లో ఏడబడితే ఆడ ఏం చేశాడు? మొత్తం స్క్రీన్లు వేసేసాడు. 52 రోజుల్లో ఆయన మందిరాన్ని కట్టాడు హైదరాబాద్లో. ఇక్కడ 52 రోజుల్లో మరలా తిరిగి నెహెమ్యా గారు ప్రాకారం కడతారు. నెహెమ్యా ఏ ప్రాకారం అయితే ఇక్కడ నెబుకద్నెజర్ రాజు మొత్తం పడగొట్టాడో, అక్కడ ఉన్న ఇండ్లన్నీ పడగొట్టాడో, దేవాలయం పడగొట్టాడో, మొత్తం అన్నింటినీ కాల్చేశారండి. కాల్చేశారు అంటే పైకి లేస్తూ ఉంది అట్లే అగ్ని. ఆ రకంగా అయిపోయిందండి ఇక్కడ. సేమ్ ఇర్మియా కాలములో యెహోవా వాక్కు దేవాలయం పడిపోయేదాకా, యెరూషలేము నాశనం అయ్యేదాకా, యూదులు ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళేదాకా వాక్కు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ఒక్కసారిగా బంద్. యోహాను ప్రకటనా గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే యెరూషలేము యొక్క నాశనమును, యెరూషలేము దేవాలయం యొక్క నాశనమును, ఇశ్రాయేలీయుల యొక్క నాశనమును ఉద్దేశించి యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ప్రకటనా గ్రంథం తర్వాత అంటే యెరూషలేము నాశనము, దేవాలయ నాశనము, ఇశ్రాయేలీయుల నాశనం అయిపోగానే
బైబిల్ గ్రంథమే సమాప్తమైపోయింది. ఇక దేవుని వాక్కు ప్రత్యక్షం కాదు. ఇది ఇక దేవుని వాక్కు ప్రత్యక్షం కాదు కొత్తగా. అందుకే ఈ గ్రంథములో ఉన్న వాక్యములను కలపరాదు, ఈ గ్రంథములో వ్రాయబడిన వేటిని తీసివేయరాదు అని చెప్పేశాడు. ఇక్కడ యెరూషలేం పడిపోవడంతో దేవుని వాక్కు బంద్, ఇక్కడ యెరూషలేం పడిపోవడంతో బైబిలే బంద్, దేవుని వాక్కు బంద్. ఈరోజు నాకు కొత్తగా ఏదో బయలుపరచబడింది, నాకు ఎవరో కనబడేదో చెప్పారు అని ఎవరైనా చెబితే ఈ బైబిల్కి అది విరుద్ధం అవుతుంది. ఏమైనా మీరు నేర్చుకోవాలంటే ఇదిగో ఈ బైబిల్నే చదవాలి. ఏది చదవాలి? ఇదే బైబిల్ చదవాలి. ఈ బైబిల్లో అన్నీ రాయించాడు. దేవుడు చేతగానవాడు కాదు కదా, అన్నీ దీంట్లోనే. మనం ఎవరు చెప్పినా ఇందులో నుంచి చెప్పాలి. దానికి బైబిల్ ఆధారము ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి. కనుక ఇప్పుడు చెప్పండి, 3 కాలాల్లో క్రీస్తు పూర్వము మొదటి రాజు ఎవరు చెప్పండి తొందరగా? యెహోయాకీము కాలములో బబులోను చెరకు ఎన్నో సంవత్సరం పోయారు అమ్మ చెప్పండి? 600. నెక్స్ట్ తర్వాత కాలం ఎవరు? ఏ కాలంలో పోయారు? 597లో వెళ్ళారు. తర్వాత ఎవరి కాలంలో వెళ్ళారు? సిద్కియా రాజు. ఇతనే యూదులు 20 మంది రాజుల్లో చివరి రాజు. ఒక స్త్రీని తీసేస్తే 19 రాజులు, ఇతనే చివరి రాజు. మత్తన్యా లేదా సిద్కియా, ఇతను చివరి రాజు. ఎప్పుడు వెళ్ళారు చెప్పండి? యెరూషలేం నాశనం ఎప్పుడైంది? సిద్కియా కాలంలో టోటల్గా యెరూషలేం నాశనం అయిపోయింది, దేవాలయం పడిపోయింది. 586. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇంకా చరిత్ర ఈ రకంగా యూదులు బబులోను సామ్రాజ్యానికి 3 రాజుల కాలంలో 3 సార్లు ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటారు అక్కడ? ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉంటారు చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి, ఏమైనా తెలిసేమో. బబులోను చెరలో యూదులు ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఉంటారు? తెలియదు. 40 సంవత్సరాల. ఇర్మియా గ్రంథం తీద్దామా అందరూ? ఇర్మియా గ్రంథం 27వ ఇర్మియా గ్రంథమే 25వ అధ్యాయము 11వ వచనం చదవండి. 25వ అధ్యాయము 11వ వచనం చదవండి. అందరూ తీశారమ్మా? చదవండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను. అదిగో ఈ జనులు అంటే యూదులు 70 సంవత్సరములు. అది 70 సంవత్సరాల తర్వాత మరలా వాళ్ళు అది మరలా తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు చెప్పండి, 70 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు, చెరలో మొత్తం అందరూ. ఇప్పుడు 606 నుంచి 70 సంవత్సరాలు రావాలంటే ఎంత టైం? మళ్ళీ ఎప్పుడు రావాలి వాళ్ళకి? ఒకసారి క్యాలిక్యులేటర్ మైనసి 606లో 539 తీసేయండి. నువ్వు చెప్పినాను చరణ్ టక్కనే. నోటు చెప్పేసేలా ఎంత? కరెక్టేనా? 67 అవుతుందా? ఇక్కడ ఆజ్ఞ బయలుదేరింది కానీ 6. ఇప్పుడు చూడు కరెక్ట్గా ఎంత? అది 536లో కోరేష్ యొక్క ఏలుబడిలో మరలా వాళ్ళు వెనక్కి తిరిగారు.
70 సంవత్సరాలు మాత్రమే చెరలో ఉండి బాధలు కష్టాలు అనుభవించారు. మనకు కూడా కష్టాలు బాధలు సమస్యలు దేవుడు మనం చేసిన పాపాలను బట్టి మనం చేసిన తిరుగుబాటును బట్టి కొన్ని రోజులు ఇస్తాడు. ఆ తర్వాత మనం వేడుకొని అయ్యా చెప్పించు ప్రేమించి నేను ప్రేమిస్తాం, నీ మాట వింటాం, నీ కోసం బ్రతుకుతాం అని ఆయన దగ్గరకు వచ్చి మనం వేడుకుంటే కన్నీరు పెట్టి మన పాపాలు ఒప్పుకుంటే ఆ తర్వాత మనల్ని విడిపిస్తాడు అనడానికి అది సూచనగా ఉంది. మనల్ని విడిచిపెడతాడు దేవుడు అనడానికి, పశ్చాత్తాపడితే దేవుడు మరలా తిరిగి మనల్ని ఏం చేస్తాడు, క్షమిస్తాడు అనడానికి సూచనగా ఉంది. వెరీ గుడ్ అమ్మ, అర్థమవుతుంది కదండి మీకు. ఇప్పుడు 3 సార్లు లోపలికి వెళ్ళారు కదా. ఇప్పుడు మరలా బబులోను చెర నుండి వాళ్ళు 3 సార్లు తమ దేశానికి వస్తారు. ఇదొకటి చూసుకుందామా? ఓపుకుందా? ఓపుకుందా అన్నంతా కొంచెం నాకు తమ్మిస్తే ఇట్లా థమ్స్అప్ తాగుతా నేను. ఓకే, వెంటనే అయిపోతుంది, చాలా ఫాస్ట్లో అయిపోతుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎందుకంటే పోయింది తెలుసుకున్నారు, మళ్ళీ వచ్చింది తెలుసుకోవాలి కదా. మీకు పూర్తి అవగాహన ఆ యొక్క పుస్తకాల మీద గ్రంథాల మీద పూర్తి అవగాహన అవుట్లైన్ ఇచ్చేస్తున్నాం మీకు నేను. వెరీ గుడ్. ఇకపోతే రండి, ఎజ్రా గ్రంథం తొందరగా 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన, ఎక్కడ 25వ అధ్యాయము మీరు చదివారు కిందకు వచనము, అది పలకబడిన వాక్యము నెరవేరుటకై యెహోవా పారసికపు దేశైన రాజైన కోరేషును మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపజేయించి వ్రాతపూర్వకంగా ఇట్లు ప్రకటన, అది ఏమని, మీరు వెళ్ళాలనుకుంటే తిరిగి వెళ్ళండి. 3వ వచనం. అది మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళొచ్చు. బబులోను రాజు కాలంలో మీరు చెరలోకి వచ్చారు. ఇప్పుడు మేము పరిపాలనలోకి వచ్చాం. మాదియా పారసీకులు వీళ్ళు. మేము పరిపాలనలోకి వచ్చాం. మా దేవుడు, మీ దేవుడు నాతో చెప్తున్నాడు మా వాళ్ళను బయటకు వదిలేయమని. కనుక నేను మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని చెరలో పెట్టను. మీరందరూ వెళ్ళాలనుకుంటే మీ దేశానికి మరలా వెళ్ళండి. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, మీ ఊరు బెలుగుప్ప కదా, బెలుగుప్పలో ఉన్నందరూ కూడా ఎవ్వరు వండుకోకుండా ఇండ్లన్నీ పడిపోయి ఉంటాయి, కాలిపోయి ఉంటాయి. 70 సంవత్సరాల పాటు మీరు బెలుగుప్పును వదిలేసి, బెలుగుప్పులో ఉన్న వాళ్ళందరూ బెలుగుప్పును వదిలేసి ఉరవకొండలో ఉండి మళ్ళా పోతే వెలుగు పెట్టుంటుంది. మారిపోయింటుందా? చెట్లు, అవునా, పుట్లు, జంతువులు, పులులు, నక్కలు. ఏమండి, కొన్ని రోజులు మనము విడిచిపెట్టిపోతేనే పాడుపడిపోతుంది తెలుసా. 70 సంవత్సరాలు ఒక్కరు కూడా లేరాడా. వాళ్ళు వచ్చేపటికి ఎట్లా అయింది తెలుసా దేశము. అసలు దేశం ఉందా లేదో కూడా కనబడలే వాళ్ళకి. చెట్లు, అన్ని చెట్లు కనబడుతున్నాయి. సంవత్సరం కల్లా మనం చెట్లు కొడితే ఆ ముళ్ళ చెట్లు మళ్ళీ ఏమవుతాయి? పొలాన్ని ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బీడు వదిలేయండి, పొలం కాదు అది, అడవైపోయింటుంది. అలాంటిది 70 సంవత్సరాల తర్వాత వీళ్ళు వెళ్తున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పొలాలు, ఇండ్లు సరిచేసుకొని కట్టుకొని మేము ఇక్కడ స్థిరపడిపోయి ఉన్నాం. 70 సంవత్సరాల తర్వాత స్థిరపడిపోయిన తర్వాత ఎవరు పోతారా? ఇక్కడికి వచ్చాం, ఇల్లు కట్టుకున్నాం, స్థిరపడిపోయినాం అని చాలామంది, వేలాది లక్షలాది మంది ఏమవుతారంటే మేము పోం, మేము పోం, మేము పోం, మేము పోం, మేము స్థిరపడిపోయినాం ఇక్కడ, మేము పోం, మాకు ఇక్కడ వీళ్ళంతా కూడా బాగా చుట్టాలు అయిపోయారు, బబులోనీలు వాళ్ళు వీళ్ళందరూ అని పెన్నెళ్ళు చేసుకున్నారు బాగా వాళ్ళతో. ఇంక ఇష్టం వచ్చినట్లా వాళ్ళ వాళ్ళ విగ్రహాలకు వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపెడిశారు. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు చూడండి. ఎవరండి? ఆసక్తి కలిగిన వారు. దేవుడు అంటే ఆసక్తి, మా దేశం అంటే ఆసక్తి, మా ఊరంటే ఆసక్తి, మా దేవుడు ఆలయం కట్టాలి, మేము వెళ్ళి మా దేవుడిని ఆరాధించాలి, మా దేవుడిని వదిలిపెట్టుకోకూడదని 100 మందిలో ఊరుగానే ఉంటుంది కదా. ఇప్పుడు బెలుగుప్పులో మీరు అంత దూరం నుంచి 3 వారాలు వస్తున్నారంటే మీకు ఆసక్తి ఉందనే కదా అర్థం, అవునా లేదా? మీకు ఆసక్తి ఉందనే కదా అర్థం. ఇప్పుడు నేను చూడండి, ఈరోజు నాకు మళ్ళీ ప్రార్థన ఉంది. ఒకరికి మానసిక వ్యాధి, ప్రార్థన చేసి పిలుస్తున్నారు.
రావాలని నేను రేపు వస్తాను, ప్రార్థన చేసి దూరం నుంచి వస్తారు, క్లాస్ ఉంది, నేను బయటకు పోతే కనీసం నాకు 200-300 కానుక వస్తుంది ఈరోజు. అవన్నీ ఎందుకు వదిలేసుకుంటున్నాను? మీ ఆసక్తిని బట్టి మీరు నేర్చుకుంటారు, మీరు తెలుసుకుంటారు. అంత దూరం నుంచి వస్తున్నారు, ఒకరొక పల్లె నుంచి, మరొకరొక పల్లె నుంచి. కాబట్టి మీకున్న ఆసక్తిని చూసి నేను కొన్ని ఏం చేసుకోవాలి, త్యాగం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా టైం కూడా దొరకదేమో, అట్లుంటుంది పరిస్థితి. నాకు ఇంకా నేర్చుకోవడానికి టైము, మీకు చెప్పడానికి కూడా టైం లేని పరిస్థితులు కూడా రావచ్చు. అప్పుడు నేర్చుకోవడానికి కూడా మీరు వస్తానన్నా కూడా నేను నేర్పించే ఉండలేకపోవచ్చు. అట్లాంటి సమయాలు కూడా రావచ్చు. కనుక సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఒక రోజు కూడా ఊరికే ఉండను. ఇప్పుడు ఉన్నారనుకో, రేపటి రోజున మళ్ళీ వేరే ఊరిలో ఉంటాను. సాయంత్రం 6 నుంచి 10 వరకు ఉండను. నేను కారు వేసుకోవడం వెళ్ళిపెడతాను. చుట్టుపక్కల నుంచి నాకు చర్చకు వస్తారు కాబట్టి ఆ ఊరికి వెళ్ళిపోతాను, స్వార్థ ప్రకటిస్తాను. రాత్రి 10కి వస్తాను ఇంటికి. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండను. కనుక మీకోసము నేర్చుకుంటారన్న దానికి నన్ను అడిగిన దానికి ఇది 3 నెలల పైనుంచి జరుగుతూ ఉంది క్లాసెస్. అదే పనికే ఇవి త్యాగం చేసుకుంటున్నాను. ఆసక్తి గలవారు 100కి 1 ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఆ ఆసక్తి గల వాళ్ళంతా ఏమన్నారంటే మేం పోతాం అని లేచారు. ఆ రకంగా మొదటిసారి కోరేషు రాజు అధికారంలో మొదటిసారి ఫస్ట్ టైం కోరేషు రాజు అధికారం కింద అని రాసుకోండి మీరు కావాలంటే. కోరేషు రాజు అధికారము కింద లేదా అధికారముతో జరుబ్బాబేలు నాయకత్వంలో. ఎవరి నాయకత్వంలో? జరుబ్బాబేలు. జరుబ్బాబేలు నాయకత్వంలో, అంటే ఈయన యూదుడు, ఈయన నాయకుడు. వీళ్ళ నాయకత్వంలో చాలామంది వస్తారన్నమాట. ఎక్కడికి? యెరూషలేంకి. ఈయన నాయకత్వంలో యెరూషలేంకి చాలామంది వస్తారు. ఎప్పుడు అంటే 536లో చెప్పాను కదా ముందే. బీసీ 536లో వీళ్ళు తిరిగి ఎక్కడికి వస్తారు? ఇప్పుడు మరలా బబులోను రాజ్యంలో నుండి మరలా వాళ్ళ దేశానికి, ఏదైతే పడిపోయిందో ఆ రాజ్యానికి మరలా యెరూషలేము తిరిగి వస్తారు. ఆఫ్టర్ 70 years తర్వాత జరుబ్బాబేలు నాయకత్వంలో. అది మీరు 1వ అధ్యాయం మొదలుకొని ఎజ్రా గ్రంథము మీరు 6వ అధ్యాయం వరకు రాసుకోవచ్చు. ఆ హిస్టరీ అంతా కూడా 1వ అధ్యాయం మొదలుకొని యా గ్రంథము? ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వరకు ఈ జరుబ్బాబేలు యొక్క హిస్టరీ జరుగుతూ ఉంటుంది. రైట్. ఇక రెండవది, మొదటిది అయిపోయింది కదా, రెండవది ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసికపు దేశపు రాజైన ఇప్పుడు కోరేషు రాజు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? అర్తహషస్త అనే రాజు వచ్చాడు. ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేం పట్టణమునకు వచ్చెను. చూసారా, రాయబడిందా లేదా? అంటే కోరేషు రాజు యొక్క అధికారం కింద జరుబ్బాబేలు నాయకత్వములో కొన్ని వేల మంది వచ్చారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరి నాయకత్వంలో? ఎజ్రా నాయకత్వంలో. ఎవరి నాయకత్వంలో? ఎజ్రా నాయకత్వంలో. బీసీ 400 ఎజ్రా నాయకత్వంలో. మీరు ఎక్కడ చూశారు దీన్ని? 7వ అధ్యాయంలో చూశారు, ఎజ్రా గ్రంథంలో. ఇది 57 557లో 457లో రెండవసారి. ఫస్ట్ నాయకుడు ఎవరండి? జరుబ్బాబేలు నాయకత్వంలో 1వ అధ్యాయం 6వ వచనం వరకు కొంతమంది వచ్చారు. ఈ జరుబ్బాబేలు నాయకత్వంలో కొంతమంది వచ్చి ఏం చేశారంటే దేవుని యొక్క మందిరాన్ని కట్టారండి. ఫస్ట్
ఏం కట్టారమ్మా? దేవుని మందిరాన్ని కట్టారు. దేవుని మందిరాన్ని కట్టారు. ఇక్కడ 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం లోపు ఎజ్రా గారు వచ్చి ఈ జెరుబ్బాబెలు గారి నాయకత్వంలో ఆల్రెడీ ఎజ్రా వచ్చేపాటికే ఏం కట్టారు? దేవుని మందిరాన్ని కట్టారు. తిరిగి పడిపోయిన మందిరం ఏమైంది? కట్టబడింది. దానికి కారణం జెరుబ్బాబెలు గారు. ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత ఎవరు ఉండాలి? యాజకులు, లేవీలు, బైబిల్ నేర్పించే వాళ్ళు ఉండాలి. మందిరం కట్టబడింది కానీ జీవితాలు కట్టబడలేదు. జీవితాలు కట్టబడలేదు. మనుషుల జీవితాలు కట్టబడలేదు. ఇప్పుడు మనుషుల జీవితాలని కట్టడానికి ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న ధర్మశాస్త్ర ఉపదేశకుడు బయలుదేరాడు. శాస్త్రి. ఈయన శాస్త్రి అనమాట. ఈయనకు బైబిల్ బాగా తెలుసు. అతనితో పాటు చాలామంది ఉన్నారు. అతను అందరికీ నేర్పిస్తాడు. వచ్చి 7వ అధ్యాయం నుంచి మీరు 10వ అధ్యాయం వరకు 450 ఏళ్ళు వచ్చిన ఆయన ముందొచ్చిన వారికి, తర్వాత ఈయనతో పాటు వచ్చిన వారికి మొత్తం బైబిల్ బాగా నేర్పిస్తాడు. ఇది 457 రెండవసారి బయలుదేరి రావడం. ఇక 3వసారి నెహెమ్యా గ్రంథం అయిపోయింది టైం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత అర్త హసస్త రాజు ఏలుబడిలో 25 సంవత్సరాలు నీసాను మాసములో అది. ఇప్పుడు నెహెమ్యా గారు రాజుకు ఏమందించేవాడు? అర్థహసస్స రాజుకు, పారసీకుల రాజుకు ద్రాక్షరసం గిన్నె అందించేవాడు అనమాట. అంటే వాళ్ళు తాగే వైన్ ఉంటుంది కదా, వైన్, దాన్ని కలిపి ఆయన ఇవ్వాలి. అంటే కలిపిచ్చే ముందు వీళ్ళు తాగాలండి. ఏం చేయాలి? వీళ్ళు ఎవరైనా ఏదైనా కలుపుతారేమో అని ముందు వీళ్ళు తాగుతారు. పానదాయకుడు, భక్షదాయకుడు అని ఉంటారు అన్నమాట వాళ్ళు. అన్నం పెట్టేటప్పుడు కూడా ముందు వాళ్ళు తిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే తినాలి. మిగతా వాళ్ళు ముందు వీళ్ళు తాగాలి, వీళ్ళు తినాలి. వీళ్ళు చచ్చిపోయారు అనుకో, వాళ్ళు తినరు. ఇంకా అది వాళ్ళ ప్రాణానికి వీళ్ళ ప్రాణం అడ్డుగా ఉంటుందన్నమాట. కనుక ద్రాక్షరసము ముందు తాగి ఆ తర్వాత తీసుకొచ్చి రాజుకి ఇచ్చాడు. ముఖమంతా కూడా రోజు ఎలా ఉంటాడంటే నెహెమ్యా గారు చాలా ఆనందంగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు. రాజా తీసుకురావాలా అంటాడు అనమాట. కానీ ఈరోజు చాలా డల్గా ఉన్నాడు. ఏంటి? అప్పుడే తెలిసిపోతుంది కదమ్మా, డల్గా ఉంటే ముఖమంతా కూడా. రోజు చూస్తున్నాడు కదా ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు. ఏంటి ఎప్పుడు లేనంతగా ఏమి ఇట్లా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా? ఏమన్నా రోగం వచ్చిందా? జ్వరం వచ్చిందా? సమస్య వచ్చిందా అని అడుగుతాడు అన్నమాట రాజు. అంత క్లోజ్ కదా, బాగా తన ప్రాణానికి ప్రాణం అడ్డగిస్తాడు కదమ్మా. కాబట్టి బాగా క్లోజ్ కాబట్టి అడుగుతాడు. అడిగితే అట్లే తలంచుకొని ఉంటాడు. చెప్పు చెప్పు అని రాణి పక్కలో ఉండే ఉంటుంది కదా, చెప్పు చెప్పు అంటుంది అనమాట, బాగా క్లోజ్ కాబట్టి. అప్పుడు చెప్తాడు ఏమనంటే, నేను రాజు చిరంజీవునుగాక, నా పితరులు సమాధి కలిగి ఉన్న పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అన్నాడండి రాజుతో. మీకు ఒక విషయం చెప్తానండి ఇక్కడ చూసండి. దేవుని మందిరం మీద, దేవుని సంఘం మీద, దేవుని పని మీద నెహెమ్యా గారికి ఉన్నంత బాధ్యత మనకు ఉండాలని నెహెమ్యా గ్రంథం రాయబడింది. ఒక్కొక్క గ్రంథం వెనకాల ఒక్కొక్క ఉద్దేశం ఉంటుందండి. దాన్ని చూడాలి మీరు, దాని చరిత్ర చూడాలి. దాని తర్వాత దాన్ని మీరేం చూడాలంటే, అబ్బా వాళ్ళకు నా పితరులు అంటే యెరూషలేము మీద, యెరూషలేం దేశం మీద, యెరూషలేము యొక్క పట్టణం మీద ఎంత మక్కువ, ఎంత వాళ్ళకి ఏదో చెయ్యాలన్న ఆలోచన, తాపాత్రయము, ఆ ఆసక్తి అనేది మనం చూడాలి గ్రంథంలో. ఇక్కడ నెహెమ్యా గారిని గురించి ఆలోచిస్తేనమ్మా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. రాజు దగ్గర ఉన్నవానికి, అది ద్రాక్షరసం అందించేవానికి గవర్నమెంట్ జాబ్ అది. చెప్పండి ఎంత జీతం ఉంటుంది? రాజు దగ్గర ఉన్నవానికి, రాజుకు అంత క్లోజ్లో ఉన్నవానికి శాలరీ తక్కువ లక్షల్లో ఉంటుంది. అవునా లేదమ్మా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కలో ఉన్న పిఏకి ఎంత అనుకున్నారు మీకు తెలుసా? 5 లక్షలు.
నెలకు 5 లక్షలు కాదని అదనంగా సంవత్సరానికి వేరే ఉంటుంది ఇంకా మోతాదు. 5 లక్షలమ్మా. మీకు తెలుసా ఎమ్మెల్యేకి 2 లక్షలు జీతం. ఎంత ఎమ్మెల్యేకి? 2 లక్షలు. అట్లాంటిది పిఏకి 5 లక్షలు ఇస్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, రాజుతో తన ప్రాణాన్ని ఒడ్డి రాజుకు ద్రాక్షరసం కల్పించేవానికి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటుంది అతనికి. రాజరికంలో గవర్నమెంట్ జాబ్ అతను ఒక మంచి ఉద్యోగస్థం లక్షల జీతం ఉంటుంది అతనికి. అతని కారు, అతనికి ఒక రథము, అతనికి ఒక ఇల్లు, అతనికి ఒక క్వార్టర్సు, అతనికి అంతా ఉంటుంది అనమాట నెహెమ్యా గారికి. కానీ ఎక్కడో వందలాది దూరంలో ఉన్న ఆ యెరూషలేము కోసం ఈయనకెందుకండి? ఆ పడిపోయిన దానికి నాకు లగ్జరీ చేయబోతుంది. మనకు కొంచెం ఒక 10,000 రూపాయల శాలరీ వచ్చేసిందంటే అండి అయిపోయిందండి చర్చిలో. ఇంకా అవునా కదా? ఏమీ లేనివాడు 10,000 రూపాయలు జీతం వస్తేనే అసలు ఆదివారం కనబడ్డాము, ఇంకా దేవుని పనిలోనే కనబడ్డాడు. కానీ ఇక్కడ నెహెమ్యా గారికి అప్పట్లోనే రాజుతో, చక్రవర్తి అండి ఆయన. రాజు అంటే రాజు కాదు, చక్రవర్తి. 130 దేశాలను పరిపాలిస్తున్న రాజు ఆయన. ఒక దేశం కాదు అతని కింద ఉండేది. అంత గొప్ప రాజు దగ్గర చక్రవర్తిగా ఉన్న ఈయన తన దేశం కోసం బెంగ పెట్టుకొని ఏమంటాడంటే, నేను సెలవు పెట్టేసి మా ఊరికి వెళ్తానంటాడు. నీకు ఒక విషయం తెలుసా? అసలు విషయము, ఏ రోజైనా నువ్వు నెహెమ్యా గారు, నేను అడిగితే ఒకవేళ, రాజు అడగలేదు కానీ నేను అడిగితే ఒకవేళ నేను ఉండింటే అక్కడ ఇట్లా అడిగేవాడిని, ఏ రోజైనా నువ్వు నీ యెరూషలేము దేశాన్ని చూసావా? యెరూషలేము ఎట్లుంటుందో నీకు తెలుసా? యెరూషలేము పట్టణం ఎట్లుంటుందో నీకు తెలుసా? యెరూషలేము దేవాలయం ఎట్లుంటుందో నీకు తెలుసా? అసలు ఆ ప్రదేశం ఎప్పుడైనా చూసావా అంటే, నేను పుట్టింది ఇక్కడే కదా అంటాడు. ఏమంటాడు? పుట్టింది ఇక్కడే. 70 సంవత్సరాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టాడు ఆయన. పుట్టింది అక్కడ, కానీ వారి దేవుని కోసం, వాళ్ళ దేశం కోసం అక్కడ ఏదో చెయ్యాలన్న తాపాత్రయం చూడండి. కొందరికి ఉంటుందండి, ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్తారు, విదేశాలకు వెళ్తారు, దేవుని నమ్ముకొని ఇక్కడి నుంచి వెళ్తారు. చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాకు చాలా ఇచ్చాడని చెప్పేసి ఏం చేస్తారో తెలుసా? అక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తుంటారు. కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. దేవుడు మాకు ఇచ్చాడని ఏం చేస్తారు? పంపిస్తారండి. కొంతమంది ఉంటారు అట్లా. అంతెందుకు, ఇక్కడ ప్యాపిల్లో ఒకటి ఉందండి, రోమన్ క్యాథలిక్ సంబంధించినది. ఆయన రెడ్ అంట. ఒక చర్చి ఉందాడ, పురాతన కాలం చర్చి. ఆయన మెడ్రాస్లో బిజినెస్ చేస్తున్నాడు. ఇక్కడ ఇక్కడ ప్యాపిల్లో ఇంద్రావతిలో ఒక పిల్లోడు ఉంటాడు కాంట్రాక్టు. ఆ పిల్లోనికి లక్షలు పంపిస్తున్నాడు. ఆ పురాతనమైన దాంట్లోకి ఎవడు రాడు, లక్షలు పంపిస్తున్నాడు. ఒక సిలువ కట్టేయమన్నాడు, ఒక చెట్లు వేయమన్నాడు, ఒక గార్డెన్ వేయమన్నాడు. 1/2 ఎకరం ఉంది అది. ఆ పిల్లోడేమో కట్టి అన్ని చూపించి 10 మందిని పిలుచుకొని వచ్చి వీళ్ళకి అవి తినిపించి ఇట్లా చూపించి పంపిస్తున్నాడు. అంటే వాళ్ళకు మక్కువ, వాళ్ళకు ప్రేమ, వాళ్ళకు వచ్చిన దాంట్లో ఇవ్వాలి అనే ఆలోచన. అదే కోణములో ఇక్కడ నెహెమ్యా గారు తన దేశాన్ని చూడలేదు, తన ప్లేస్ని చూడలేదు. ఏ రోజు కూడా ఆ దేశం అతనికి తెలియదు. కానీ 13 సంవత్సరాలు, దరిదాపుగా 12 లేదా 13 సంవత్సరాలమ్మ ఈ ఉద్యోగాన్ని వదులుకొని రాజు దగ్గర బతిమాలి 12 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదులుకొని వెళ్ళిపోతాడని త్యాగం చేసి పోయి ఈయన 444లో బయలుదేరుతాడు. 1వ అధ్యాయం నుంచి మీరు 13వ అధ్యాయం వరకు చదవండి చరిత్ర. 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఉంటుంది నెహెమ్యా గ్రంథంలో. 404లో వెళ్ళి 12 సంవత్సరాల పాటు అక్కడే ఉండి మొత్తం అందరినీ కూడా స్థిరపరిచి ఈయన ప్రజల్ని, మొదట జెరుబ్బాబేలు కాలంలో వచ్చిన ప్రజల్ని, ఎజ్రా కాలంలో వచ్చిన ప్రజల్ని, వీళ్ళు ఇంకా బ్రతికే ఉంటారు, ఈయన పోయినప్పుడు ఇంకా బ్రతికే ఉంటారు, ఈయనను కలుపుకొని రండి మనము ప్రాకారం కడదాం. మీరు దేవాలయం కట్టారు, మీరు వచ్చి బైబిల్ నేర్పించారు, నేనేం చేస్తాను, చుట్టూ ప్రాకారం ఉంటే ఇంకా అనేకులు వస్తారు, ఈ ప్రాకారం లేకపోవడం వల్ల భయపడుతున్నారు కనుక ఈ ప్రాకారం కట్టేద్దామని ఈయన అందరినీ పురుగొలిపి 52 రోజుల్లో మొత్తం లక్షల మంది కలిసి ప్రాకారాన్ని కట్టేస్తారు. ఒక ప్రాకారం ఎట్లుంటుందంటే, ఒక ప్రాకారం అంటే అమ్మ చూసి తెలుసు కదా మీకు, మేము బండలు వేసాం కదా అడ్డాం, ఇక్కడ దాన్ని ఏమంటారు, కాంపౌండ్ అంటాం కదా, సైడ్ వాల్. దాని మీద ఎన్ని లారీలు పోతాయండి? బల్లి కూడా పోదు, ఇంతే ఉంటుంది. బల్లి పోయినా కూడా కింద పడుతుంది. కానీ యెరూషలేము పట్టణము చుట్టూ ఈ నెహెమ్యా గారు కట్టారు చూడండి, అది ఎంత ఎత్తో తెలుసా? 30 మీటర్లు. ఎన్ని మీటర్లు? 30 మీటర్లు.
90 అడుగులు. ఇంకా పైన వెర్జ్ ఎంత ఉంటుందో తెలుసా దాన్ని? దీనికి ఇంతే 2 ఏళ్ళు పెడితే అయిపోతుంది. దానికి ఎంత ఉంటుంది అంటే 2 రథాలు పోతాయి. ఇక ఇంత ఎడలు పుంజు చూడండి, 30 అడుగులు కదా. ఇట్లా ఒక రథం ఇట్లా పోతే పాసు, మరొక రథం ఇట్లా వస్తుంది. ఇంత ఎడలు మీద ప్రాకారాన్ని 30 మీటర్లు కట్టాడండి. అది ఒక దేశానికి, పట్టణానికి చుట్టూ 52 రోజుల్లో రాత్రింపగళ్ళు కష్టపడి వేలాది లక్షలాది మంది కలిసి కట్టేశారండి. అది మీరు చూస్తారు బైబిల్లో. ఆ తర్వాత ఆయన కూడా ఏం చేశాడంటే వారి జీవితాలను కట్టడానికి వాళ్ళందరినీ సరిచేసి వాళ్ళందరినీ శాస్త్రి గారికి, జెరుబ్బాబెలుకి అప్పగించి ఈయన మరలా తిరిగి తన డిపార్ట్మెంట్, తన ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఈ రకంగా 3 సార్లు ఏమవుతారమ్మా? చెరలో నుండి వారు మరలా వాళ్ళ దేశానికి వచ్చారు. ఆ దేశం మరలా ఏమైపోయిందంట? మళ్ళా స్థిరపరచబడింది అంట. టోటల్గా 444కు ఈ దేశం ముందున్న స్థితి. ముందు ఎలా ఉండింది? ఇర్మియా ప్రవచించక ముందు, ఈ యెహోయాకీము చెరలోకి వెళ్ళకముందు, యెహోయాకీను, సిద్కియా ఈ 3 చెరలోకి వెళ్ళకముందు ఏ రకంగా ఉందో దేశము, మరలా ఆ స్టేజ్కి వచ్చేసింది. దేశం ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇది 444 బీసీకి. అంటే ఇంకా యేసుప్రభు రావడానికి ఎంత టైం ఉంది భూమి మీదకి? మొదటి రాకడలో కన్యగర్భంలో 444 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వారు భూమి మీదకి వస్తారు. దానికి ముందే దేవాలయము, పట్టణము, యూదులు చెరలో నుంచి అనేకులు వాళ్ళ దేశానికి నలుమూల నుంచి ఏం చేస్తున్నారు? వచ్చేస్తున్నారు. వచ్చి నిండిపోతుంది ఇది. యేసుక్రీస్తు వచ్చేపాటికి మొత్తం 12 గోత్రాల వాళ్ళు లక్షలాది మంది వచ్చేసి ఉంటారు. అక్కడ వచ్చేసి ఉంటారు. ఇది చరిత్ర టోటల్గా. చెప్పండి, 3 సార్లు బబులోను చెరకు వెళ్ళారు, 3 సార్లు మళ్ళీ తిరిగి 3 నాయకత్వంలో తిరిగి రావడం జరిగింది. మీకు టైం, టోటల్గా కాలం, దాని పీరియడ్ ఏంటి, ఏం కథ, బైబిల్లో ఆధారాలతో సహా మీకు అన్ని విషయాలు ఇచ్చాను. మీరు ఏం చేయాలంటే వీటిని చదువుకొని, అర్థం చేసుకొని, వాటిని నెమరు వేసుకొని మీరు అన్నింటినీ కూడా వ్యర్థంగా పోకుండా వాటి మీద మీరు పట్టుదల కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి.